ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ కుటుంబ మిత్రులందరూ బాగున్నారని ఆశిస్తూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే అండి, మన ఆదిలక్ష్మి అక్క ఉన్నారు కదా, ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి. ఆ ఆదిలక్ష్మి అక్క మాకు వైజాగ్ వెళ్ళాం కదండి ఆర్గానిక్ మేళకి. అప్పుడు చాలా రకాల పువ్వులు, కూరగాయలు, పళ్ళు విత్తనాలు అవి ఇచ్చారండి, తీసుకొచ్చాము. అందులో ముద్ద సంగం పూల విత్తనాలు మాత్రం తేగానే పెట్టేశానండి. అవి ఏం పూలు పూసాయో చూపిస్తాను మీకు. తర్వాత అందులో కాశీ టమాటాలు అంటండి. అంటే టమాటాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒక 5 రకాలైన ఇచ్చారు విత్తనాలు. చిన్న చిన్న కవర్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారని మీకు చూపిస్తాను. అందులోంచి కాశీ టమాటాలు అంటండి. ఈ వెరైటీ ఊరికే ఒక 6 గింజలు ఎన్నో తీసి ఈ చిన్న దాంట్లో పెట్టానండి. పెట్టిన 5 కూడా మొక్కలు వచ్చేసేయండి భలేగాను. వస్తాయో రావో అనుకుని అనుమానంగా పెట్టానండి, కానీ చాలా మంచిగా వచ్చాయి అనమాట. సరే పెరగని చూద్దాం అనుకుంటే చూడండి ఎంత బాగా పెరిగినాయో. ఇప్పుడు జస్ట్ వీటికి కొంచెం మొగ్గలు లాంటివి కూడా వచ్చేస్తున్నాయండి. పువ్వులు వస్తే తర్వాత కాయలు అవుతాయి కదా, అందుకని చెప్పి వాటికి పడిపోకుండా మొక్కలు మన గాలి వేస్తే కిందకి పడిపోయినాయి అనమాట అండి, పొడుగ్గా ఎదిగిపోయినాయి కదా. అందుకని మనం ఎలాగో హ్యాంగింగ్ పాట్కి పైన ఒకటి ఐరన్ రాడ్ పెట్టాం కదండి, ఆ రాడ్కి పురుకొసలు పోసి కట్టేశాను అనమాట మొక్కలు పడిపోకుండా. ఈ పాట్ చూసారు ఎంత ఉందండి, మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, అందులో పెట్టానండి. అంటే ఊరికే విత్తనాలు కదా అని పెట్టాను, తీరా చూస్తే ఆ మొక్కలు చెట్లు అయిపోయినాయండి. చూద్దాం అసలు అందులో కాస్తాయా లేదా, మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాము. తర్వాత అండి ఇక్కడ శంఖం పూలు పెట్టానని చెప్పాను కదా, ఏదో సామెత చెప్పినట్టు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అన్నట్టు. నా దగ్గర ఆల్రెడీ పింక్ రేఖ శంఖం పూలు విత్తనాలు ఉన్నాయండి, అదే మొక్కలు ఉన్నాయి కదా, మీరు కూడా చూసారు కదా. కానీ నేను ముద్ద పువ్వులు అనుకున్న పెట్టిన విత్తనాలు కూడా రేఖ పువ్వులే వచ్చాయండి. చూసారా మన అదృష్టం ఎంత బాగా తాండం వాడేస్తుందో. సర్లేండి, ఇప్పుడు పుట్టిన పిల్లలు పుట్టిన పిల్లలు ఆడైనా మగైనా పెంచుకోక తప్పదు కదా. అలాగే రేఖ పువ్వు అయినా ముద్ద పువ్వు అయినా మరి కాస్త నీళ్ళు పోసి పెంచుకుంటే పోలేండి, ఆ పువ్వులైనా దేవుడికి వాడుకోవచ్చు కదా. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యానండి. పోనీలేండి, ఇంకా అందులో ఏయో విత్తనాలు ఉన్నాయండి, మొక్కలు వస్తున్నాయి, ఇంకా పువ్వులు రాలేదు. అవి ఏమన్నా ముద్ద పువ్వులు వస్తాయేమో చూద్దాము. సర్లే మరి తీగ పాకేయడానికి వాటికి ఏయోటి కట్టాలి కదా అని పురుకొసలు ఉంటే, అదేనండి మనం కుటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా, ఆ పొట్లాల పురుకొసలు దాస్తుంటానండి మొక్కలకు ఉపయోగపడతాయని. ఆ పురుకొసలన్నీ ముళ్ళేసి వాటికి పందిరిలాగా తీగ పాకడానికి కట్టాను అనమాట. దాన్ని బట్టి అలా పైకి ఎక్కేస్తుందండి. మీకు ఇంకో విచిత్రం చెప్పనండి. ఏమైందంటే ఒక్కటే శంఖపూలు విత్తనం, అదే అండి కాయ, దాన్ని ఒలిచి వేసానండి. 5 గింజలు వచ్చాయి కదా, 5 గింజలు ఈ తొట్టులో పెట్టానండి నేను. ఆ బకెట్ ఏమో మన పాతదే, ఈ తొట్టేమో కొత్తదనమాట, వాటర్ క్యాన్. అయితే అది ఏమైంది తెలుసండి, నాకైతే చాలా విచిత్రం అనిపించింది. ఒక్కటే ఒలిసి వేస్తే అందులో 2 రంగులు వచ్చాయండి, ఒకటి బ్లూ ఒకటి పింక్. చూసారా, అసలు నేనైతే భలేగా సర్ప్రైజ్గా అనిపించింది అనమాట, ఏంటి ఇలా కూడా వస్తాయా అని. కానీ నిజమండి, ఒకటే ఒలిసేస్తే అలా 2 రంగులు వచ్చాయి అనమాట. మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలా వచ్చేయండి, నాకైతే భలే విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు ఇందులోనే దీనికి బలం కోసమని కొంచెం వర్మీ కంపోస్ట్ వేసి ఇంకొంచెం మట్టి వేసానండి. చూద్దాం మరి మనకి టమాటాలు ఎన్ని కాస్తాయో, ఏ వెరైటీ వస్తుందో. పనిగట్టుకుని మరి వేసి పెంచుతున్నాం కదండి, ఇదే ఫస్ట్ అనమాట. అంటే మనం వేయకుండానే వచ్చి కాసిన టమాటాలు ఉన్నాయండి ఆల్రెడీ. నేను మాత్రం చేతితో విత్తనాలు పెడతాం ఇదే ఫస్ట్ టైం అండి. మరి ఏం కాయలు వస్తాయో చూద్దాం. ఆదిలక్ష్మి అక్క, మీరు విత్తనాలు ఇచ్చేమో మొక్కలు ఇస్తున్నాను పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా, నేనైతే పెట్టానండి. మరి కాయలు వచ్చాక అప్డేట్ ఇస్తాను. తర్వాత అండి మనం డాలర్ ప్లాంట్ పెట్టాం కదండి, అందులోనూ పందికొక్క అండి భరతనాట్యం చేసేసిందని చూడండి. మొన్న చూపించాను కదా మీకు, చాలా బాగా వచ్చింది. దీన్ని తీసి వాటర్లో పెడతానని, కానీ ఈలోపే మన పందికొక్క వారు సర్వనాశనం చేసేసారనమాట. సరే కింద ఉంటే పాడు చేసేస్తుందని హ్యాంగింగ్ పాట్లో పెడదామని తీసేసానండి. ఇదిగోండి, అందులోంచి మొత్తం తీసి జాగ్రత్తగాను ఈ హ్యాంగింగ్ పాట్లో పెట్టాను. దీనికి బెజ్జం పెట్టలేదండి, అందుకని ఏం చేశానంటే మట్టి కొంచెమే వేసి వాటర్ పోసేసి పెట్టేశానండి. ఎందుకంటే ఇది ఆలర్ ప్లాంట్ వాటర్లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది కదా. అదిగోండి అడుగున పూసినంత మట్టి వేసాను, పైన నీళ్ళు వేసేసానండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ తగిలించేస్తాను. పందికొక్క ఎలా వచ్చి పాడు చేస్తుందో నేను కూడా చూస్తానండి. మరి కొన్ని ఆకులేమో అదిగోండి అలా
వాటర్ అదే గాజు సీసాలో పెట్టాననమాట. సరేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.